బులెటిన్లో మరోరికను చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ మొదలైంది. ఆశాహుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది రాష్ట్ర బీజేపీ. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. మొదటితో కూడిన ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంలో 4 పార్ట్లు. మొదటి పార్ట్లో బీజేపీలో ఎప్పుడు చేరారు, వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 2లో ఎక్కడి నుంచి పోటీ చేశారనే విషయం ప్రస్తావించాలి. పార్ట్ 3 పార్టీలు నిర్వహిస్తున్న బాధ్యతలు పేర్కొనాలి. పార్ట్ 4లో క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే పొందుపరచాల్సి ఉంటుంది. తొలి దరఖాస్తులను సికింద్రాబాద్ నుంచి రవిప్రసాద్ గౌడ్, అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇన్ఛార్జీలుగా మాజీ మకం రంగారెడ్డి, జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ తదితరుల సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. చివరి తేదీని 10వ తేదీగా నిర్ణయించింది తెలంగాణ బీజేపీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ మొదలైంది. ఆశాహుల నుంచి దరఖాస్తు పలికింది రాష్ట్ర బీజేపీ. ఇందుకోసం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిపాదనలు చేశారు. మొత్తం 3 పేజీలతో ఈ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా చెప్పండి. గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ రాష్ట్ర శాఖ ఆశావాహం అసెంబ్లీకి పోటీ చేసే ఆశావాహం దరఖాస్తు స్వీకరించింది. కారణం ఇది జాతీయ స్థాయిలో ఏరా వరకు ఇలాంటి ప్రక్రియను బీజేపీ మొదలుపెట్టింది. ఇక్కడ మొదలుపెట్టింది కొంతకాలంగా బీజేపీకి అభ్యర్థులు లేదు, బీజేపీ పోటీ చేసేందుకు కూడా సన్నద్ధంగా లేదు, ఎన్నికగా ఎదుర్కోలేదు అని కొంత విపక్షం అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కొంత బీజేపీ దాడిని ముమ్మరం చేశాయి కమ్యూనిస్ట్ పార్టీ. ఈ నేపథ్యంలో అంటే మాకున్న బలం ఏంటి, అభ్యర్థులు ఎలా ఉండాలి, డిమాండ్ ఉంటుంది, ఎంతమంది ఆశావాహులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉత్సాహం చూపుతా ఉన్నారు అని చెప్పాలి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు మిగతా పక్షాల సమాధానం ఇవ్వాలన్న ఏకైక సంకల్పంతో ఈ దరఖాస్తు మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇతర దరఖాస్తు స్వీకరణ సందర్భంగా ఓసీబీసీ క్యాండిడేట్లకు రుసుము దరఖాస్తు అయితే బీజేపీ మాత్రం దరఖాస్తు రుసుము ఎవరికి కూడా దరఖాస్తు కేవలం 3 పేజీల నుంచి దాన్ని ఫిలప్ చేసి అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించేందుకు మానిటరింగ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ 10 నేతృత్వంలో 4 సభ్యులు నియమించారు. ఆ సభ్యులు దాసరి మల్లేశం, హైదరాబాద్ డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, మాజీ ఎమ్మెల్సీ కొంత కసరత్తు చేస్తారు, దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో బీజేపీ రాష్ట్ర కార్యకర్త సందడి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కొంత వాళ్ళు దరఖాస్తు ముందుకు వచ్చారు. దరఖాస్తు కూడా కొంత అంటే అప్పుడే దరఖాస్తు తీసుకున్నప్పుడు మొత్తంగా చూస్తే కొంత మేరకు దరఖాస్తు రుసుములు పెట్టి ఉంటే బాగుంటుందని చెప్పేసి పార్టీలో కొంత అభిప్రాయం వ్యక్తమవుతుంది. జాతీయ స్థాయిలో నిర్ణయం కాకపోవడంతో స్థాయిలో దరఖాస్తులకు రుసుము మొదలు పెడితే ఉంటుంది. భవిష్యత్తులో ఆడిట్ సందర్భం కానీ పార్టీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉద్దేశంతో దరఖాస్తు రుసుము లేకుండానే దరఖాస్తు స్వీకరణ మొదలుపెట్టారు. కేవలం దరఖాస్తు స్వీకరణ ఈసారి అంటే గతంలో ఎన్నో దఫాలుగా బీజేపీ ఎన్నికల స్థాయిలో ఎన్నికలు ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడ కూడా దరఖాస్తు స్వీకరణ మొదలుపెట్టారు. ఆశావాహులు ఎవరైనా ఉంటే తమకు టికెట్ కేటాయించాలి, తమ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులు కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు కొంతమంది అంటే రాష్ట్రంలో కీలకంగా పార్టీలో వ్యవహరిస్తున్నారు కలిసి వాళ్ళు తమ దరఖాస్తును అందించారు. కానీ ఈసారి ఆ రాష్ట్ర స్థాయి నాయకులకు దరఖాస్తు ఇవ్వడానికి కొంచెం అడ్డుకట్ట వేసేందుకు కూడా ఈ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ పనిచేస్తున్న నాయకులు
మొత్తంగా చూస్తుంటే బీజేపీ ప్రక్రియ మొదలుపెట్టడంతో పార్టీ రాష్ట్ర కార్య వినియోగ సభ్యుగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్రాలని కొంత ఆడిస్తా ఉన్నది. రాష్ట్రం ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న పొదుపు చేసే ఉత్సాహంగా చెప్తున్న వాళ్ళు తమ అనుచరగణంతో కలిసి ఇక్కడ దరఖాస్తు స్వీకారం, దరఖాస్తు సమర్పణ, ఈ దరఖాస్తు స్థాపన కొద్దిసేపటికే ప్రారంభమైంది. కానీ 20 దరఖాస్తు వరకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఏ దరఖాస్తులు ఎక్కడ ఇప్పుడు కొన్ని ఎప్పటి కష్టమైనప్పటికీ కొంతమంది జగిత్యాల నుంచి వచ్చారు, సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ఎవరికి వారిగా వచ్చి వాళ్ళు దరఖాస్తు చేసి మొదటి రోజు దరఖాస్తు ప్రక్రియ కూడా అభ్యర్థులు లేని పార్టీకి పోటీ చేయడం ముందుకు రావట్లేదు అని చెప్పినట్టు రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.